హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈ వీడియో ఏంటంటే మనకి ఆల్ప్స్కి ఆల్టర్నేటివ్ అనమాట. ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ వాడితే చాలా బాగుంటుంది, చాలా రిజల్ట్ ఉంటుంది. అది కూడా కన్సిస్టెన్సీగా ఉంటేనే అని చెప్పి మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. డౌట్స్ వీడియో కూడా పెట్టున్నాను. సో అది కన్సిస్టెన్సీగా వాడడం అయితే నాకు అవ్వలేదండి. నాకు పిల్లలతో నాకు అసలు డైలీ వాడడము నాకు అస్సలు అయ్యేది కాదు. హెయిర్ బాత్ అంటే నాకు ప్రాబ్లం వల్ల, నా సైనస్ ప్రాబ్లం వల్ల నేను రోజు చేసుకునే పరిస్థితి లేదు. సో దానికి ఆల్టర్నేటివ్గా నేను ఒకటి తీసుకొచ్చాను. అది నేను వాడుతున్నాను, స్టార్ట్ చేశాను. ఇది నేను టీనేజ్లో వాడింది అనమాట. నా టీనేజ్లో చాలా హెయిర్ ఫాల్ ఉండేది. అది అప్పుడు బాగానే పనిచేసింది. ఇప్పుడు కూడా ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఇది మరీ పెద్దగా ఏం కాదండి, మీకు చూపిస్తాను ఏం వాడానో ఏంటనేది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అట్ ది సేమ్ టైం మనకి హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది ఖచ్చితంగా. నాకు అప్పుడు తగ్గింది, చాలా బాగా తగ్గింది. 2-3 యూజెస్ తర్వాత తగ్గింది. ఇంకా దాని మీద హెయిర్ ప్యాక్స్ కూడా మీకు చెప్తాను. సో నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ మీకు రియల్గా నేను వాడుతూ ఉండగానే మీకు చూపిస్తాను. ఏది కూడాను అది వాడండి అని చెప్పడం కాదు. సో అదనమాట. ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్స్టర్నల్గానే కాకుండా లోపల నుంచి కూడా మనం ప్రోటీన్ ఇవ్వాలి, మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి. అప్పుడే హెయిర్కి అది అంది మనకు లోపల నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇంకా పాలకూర ఎక్కువ తింటే మనకి ఎక్కువగా హెయిర్ గ్రోత్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది హెయిర్కి. సో మ్యాక్సిమం పాలకూర ఉండేలా చూసుకోండి డైలీ. మిగతా ఇది ఫస్ట్ టైం యూస్ చేసిన తర్వాత అనమాట. ఫస్ట్ టైం యూస్ చేసిన తర్వాత నాకు ఎంత హెయిర్ ఫాల్ అయింది అనేది చూపించడానికి అని చెప్పేసి వీడియో అయితే తీసానండి. అది ఎక్కువ రిజల్ట్ ఫస్ట్ టైంకే మనకు వచ్చేది, ఇంకా ఫర్దర్గా వాడుతూ ఉండాలి. సో అప్పుడు నాకైతే బాగా వర్క్ అయింది. నేను 2-3 వాషెస్ తర్వాత హెయిర్ ఫాల్ తగ్గింది. ఇంకా హెయిర్ కూడా బౌన్సీగా, చాలా సిల్కీగా, చాలా బాగుంది అనమాట. స్ట్రాంగ్ అయింది. సో నెక్స్ట్ మనకి ఫర్దర్గా ఇంకా నేను కొన్ని వాషెస్ తర్వాత మీకు మళ్ళీ ఒక రివ్యూ వీడియో పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ రివ్యూ వీడియో మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి బెల్ ఐకాన్ కొట్టారంటే ఇన్స్టెంట్గా మనకి ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అలా అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నేను ఏది వాడాను అనేది ఫర్దర్గా మీకు చూపిస్తాను. హెయిర్ ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇది ఊడింది, కింద రాలిపోయింది. ఏదైనా ఉంటే తీస్తాను, ఖచ్చితంగా తీస్తాను, మీకు తెలియాలి. నాకైతే ఇది అప్పుడు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. మొత్తంగా చూపిస్తానండి. అప్పుడు నేను టీనేజ్లో ఉండేటప్పుడు ముద్దలు ఊడిపోయేది, చాలా బాధపడేదాన్ని అనమాట. స్కూల్కి వెళ్ళబుద్ధి వేసేది కాదు, అంతలా ఊడిపోయేది. ఇది ఊడింది, ఇది ప్రస్తుతానికి ఇది ఊడింది అనమాట. ఇంకా నాకు ఎక్కువే ఊడుతుంది, కాకపోతే అది రాసిన తర్వాత కొంతలో కొంత తగ్గింది. ఫస్ట్ టైం రిజల్ట్ వచ్చేస్తే నేను అన్ను, కాకపోతే కొంచెం హార్డ్ చేస్తుంది మన స్కాల్ప్ని, కొంచెం అంటే గట్టిపరుస్తుంది అనమాట రూట్స్ని. అప్పుడు కూడా నేను ఫస్ట్ సెకండ్ టైమ్స్ అలా వాడినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇదిగోండి ఊడుతుంది. కానీ ఫస్ట్ డే రిజల్ట్ అయితే ఇలా ఉంది. మనము అలా వాడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది అనేసి నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ వాడి చూసాను కాబట్టి. అప్పట్లో పౌడర్సే కదా, ఇంకేం ఉండేవి కాదు. ఇదండి సంగతి. నేను తీసుకొచ్చింది మేరా సీకాకాయ్ పౌడర్ తీసుకొచ్చాను. ఈ పౌడర్ గురించి ఆల్రెడీ ఆల్ప్స్ గుడ్నెస్ డౌట్స్ వీడియోలోనే నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఇది వాడండి మీకు బాగుంటుందని. దాని గురించి అయితే ఎవరు పెద్దగా తీసుకోలేదు. సో ఒకసారి నాకు ఆల్ప్స్ ఆపేసిన తర్వాత ఏదో ఒకటి ఉండాలి కదా హెయిర్ ఫాల్ తగ్గడానికి. సో అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. ఒకసారి మీరు కూడా చూసినట్లుంటే నా రిజల్ట్ మీరు కూడాను దాని బదులు ఇది తీసుకొని వాడుతుంటారు అని చెప్పేసి అనమాట. అప్పట్లో పౌడర్సే ఉండేవి కదా, అందుకే వాళ్ళ హెయిర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి. సో నేను కూడాను అప్పుడు వాడిన తర్వాత చాలా రిజల్ట్ వచ్చింది. సో మనకు చూసారా ఎంత తక్కువ వచ్చిందో. కాస్ట్ కూడాను బాగా పెంచేసాడు ఇది.
ఇది వాడిన తర్వాత హెయిర్ బౌన్సీగా ఉండేది నాది, చాలా సిల్కీగా చాలా బాగుండేది, ఒత్తుగా అనిపించేది అనమాట. సో అలాగని చెప్పేసి తీసుకొచ్చాను. దాంతోపాటు షాంపూస్ కూడా తీసుకున్నానండి. ఎందుకంటే హెయిర్ బాత్ చేసిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లోన మనకి హెయిర్ ఊడకపోతే, జిడ్డు ఉంటుంది కదా, ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ అప్లై చేసిన తర్వాత అది ఊడకపోతే నాకు నచ్చదు. హెయిర్ బాత్ చేసామంటే హెయిర్ బాత్ చేసినట్లు బాగా సిల్కీగా ఉంటేనే నచ్చుతుంది. సో ఆయిలీగా ఉంటే నాకు నచ్చదని చెప్పేసి ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ ఎందుకు బయట షాంపూ పెట్టడము, మీరా షాంపూ పెడతానని చెప్పి మీరా షాంపూ అయితే తెచ్చుకున్నాను. ఈ పౌడర్లో కొంచెం మిక్స్ చేసుకుని వాడుకోవచ్చని. సో అదనమాట. పాప కూడాను పెడతానని చెప్పేసి అది మిక్స్ చేశానండి. కొంచెం ఎక్కువగానే మిక్స్ చేశాను. మనం కొంచెంగా మిక్స్ చేసుకొని ఫస్ట్ అప్లై చేసుకుంటారు. మొత్తం జిడ్డు అంతా పోతుంది మ్యాక్సిమమ్. కొంచెం బాగా మనకి ఫస్ట్ టైం తలకి ఆయిల్ ఉన్న తర్వాత ఫస్ట్ టైం అప్లై చేసామంటే ఇది పౌడర్తో మిక్స్ చేసిన తర్వాత అప్లై చేస్తే మనకి నురగ రాదు. ఫస్ట్ టైంలో నురగ రాదు. మనకి ఎలాగుంటుందంటే జిడ్డు అంతా పోతుందనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకున్నట్లుంటే మనకి మిగతాది ఏదైనా జిడ్డు పోతుంది, హెయిర్ కూడా బాగా వాష్ అవుతుంది. 2 times అప్పుడు అప్లై చేసుకోవాలి మనము. లేదు డ్రై హెయిర్, నార్మల్ హెయిర్ మీద మనం అప్లై చేసుకుంటున్నామని అంటే ఒక వాష్ సరిపోతుంది, కొంచెం పౌడర్ సరిపోతుంది అనమాట. కొంచెం బాగా మసాజ్ చేసినట్లుంటే బాగా కుదుళ్ళు గడ్డ పడుతుంది. సో అది తర్వాత ప్రజెంట్ అయితే డ్రై స్కాల్ప్ మీద నేను అప్లై చేశాను. నురగ కూడా మనకి బాగా వస్తుంది. కొంచెం బాగా మిక్స్ చేయాలన్నమాట. తర్వాత మనకి ఒక వాష్లోనే అయిపోతుంది. కొంచెము రబ్ చేసుకుంటూ ఉంటే మొత్తం ఏదైనా డస్ట్ గట్ట ఉన్నా లోపల పోతుంది. ఇంకా డాండ్రఫ్ కూడా చాలా వరకు తగ్గుతుందండి దీనివల్ల. మనకి ఇది ఇంకేం కాదు, పౌడర్ కదా, మనకు అప్పుడు అన్నీ మిక్స్ చేసి ఉన్నారు కదా ఆ పౌడరు. సో ఆ విధంగా బాగా పనిచేస్తుంది. కనుక హెయిర్ బాత్ చేసుకోవాలి. హెయిర్ బాత్ చేసుకునే హెయిర్ కూడాను మనం ముందుకు పెట్టుకొని వాష్ చేసుకుంటే హెయిర్ కూడాను మంచిది. ఇదిగోండి పారాషూట్ తీసుకున్నాను. చాలా వరకు అందరూ ఇదే వాడతారు నాకు తెలిసి. క్యాప్సూల్స్ అయితే ఇవి తీసుకున్నాను. క్యాప్సూల్స్ పిల్లలు ఇలా చింపి పడేశారు, ఒకటి దొరికింది. తగ్గట్టుగా ఒక 3 వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ బాటిల్కి మీడియం సైజ్ బాటిల్ 3 తీసుకున్నాను. 3 వేసుకుంటాను. ఇందులో 3 వేసుకొని అప్లై చేస్తాను. పింత ఇలా పొడిచామంటే వచ్చేస్తుంది ఈజీగా. అది వేసి లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది. సో మీరు ఇలా కాకుండా ఎప్పుడైతే ఆయిల్ పెట్టుకోవాలనుకున్నారో చిన్న బౌల్లో, స్టీల్ బౌల్లోన తీసుకొని కొంచెం క్వాంటిటీ తీసుకొని ఒక క్యాప్సూల్ వేసుకొని కొంచెం డబుల్ బౌలింగ్ చేసిన తర్వాత, డబుల్ హీటింగ్ చేసిన తర్వాత ఆయిల్ మనం అంటే వాటర్ ఆల్రెడీ ఒక బౌల్లో వేడి చేసుకొని దాని మీద ఈ చిన్న కప్తో చిన్న కూర గిన్నె తీసుకొని అందులో మనం వాటర్ వేసుకుని ఒక బాయిల్ చేసుకుంటే అది బెటరు. డైరెక్ట్గా హీట్ చేయకూడదు. అందులో ఉండే ఏవైతే ఉంటాయో మనకు ఆయిల్లో మనకి జుట్టుకిచ్చే పోషకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయన్నమాట. సో అందుకని మనము అలా చేసుకోవాలి, అలాగ వెయిట్ చేసుకోవాలి. అది కూడా నేను వీడియో పెడతాను, ఎలా వెయిట్ చేసుకోవాలి, అలాగే అప్లై చేసుకోవాలనేది. సో ఇదనమాట. అలా కూడా పెట్టుకోవచ్చు. నేను అప్పుడు వాటిక వాడేదాన్ని. వాటిక కూడాను బాగా పనిచేసింది. కానీ ఇప్పుడు వాటిక తీసుకోవట్లేదు. నేను ఇదే వాడుతున్నాను ప్రస్తుతానికి. అంటే ఇది ఎలా ఉంటుంది రిజల్ట్ అని చెప్పి చూడడానికి. తర్వాత వాటికే షిఫ్ట్ అవుదామని చూస్తున్నాను. వాటిక నాకు ఎక్కువ ఏంటంటే పేలు ఎక్కువ పట్టేసేవండి. అందుకని చెప్పేసి నేను దీనికి షిఫ్ట్ అయ్యాను. వాటికి కూడా చాలా బాగా పనిచేసింది. నాకు జుట్టు బాగుండేది, ఒత్తుగానే ఉండేది అనమాట. పేలు పట్టేసిన ఒకే కారణంతో దీనికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది నాకు. అదనమాట. మీరు కూడాను వాటిక తీసుకుంటే బెటర్. వాటిక ఒకవేళ ఆల్రెడీ మార్చుకోవాలనుకుంటున్నానంటే వాటిక బెటర్ అని. ఇవి వెళ్ళటం లేదు, చాలా లేట్ అవుతుంది. సో 2 వేసాను.
వేసి ఆయిల్ నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే హీట్ చేయట్లేదు, నార్మల్గా రాసుకుంటున్నాను. ఈ మధ్య నాకు టైం సెట్ అవ్వటం లేదని చెప్పి నార్మల్గా రాసుకుంటున్నాను. అప్పట్లోనైతే హీట్ చేసుకొని రాసుకునేదాన్ని అనమాట. మళ్ళీ పెడతాను ఎలాగుంది ఏంటనేది, మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను. కొంచెం నాకు హెయిర్ కట్ సెట్ అయినట్లుంటే ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. అది కూడాను నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు ఏదైనా చెప్తున్నాను. నార్మల్గా ఇది వాడండి అది వాడండి అని కాకుండా, ఎందుకంటే నాకు ఆల్రెడీ డ్యామేజ్ ఉంది కాబట్టి. సో నేను ఫాలో అయినట్లుంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, ఏది వాడాలనేది తెలుస్తుంది. సో అదనమాట. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.